నమస్తే అండి. నమస్తే అండి. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది? సాగదీత ఎగవేత అనే ఒక కొటేషన్ అయితే సరిపోతుంది అనుకోవచ్చు వాళ్ళు ఇచ్చిన హామీలకు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు చేస్తాము అనుకుంటా సాగదీయడం. కొన్ని మేము నిరుద్యోగ భృతి బట్టి విక్రమార్క ఇంతకుముందు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి కూడా మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ చెప్పలేదు అన్నారు. అంటే ఎగవేత సాగదీత ఎప్పుడు ఇస్తామంటే ఇస్తాం, కొన్ని ఏమో మేము అసలు అనలేదు ఇవ్వలేదు, ఎగవేత అదే నడుస్తుంది వాళ్ళ పరిపాలన. సో వచ్చి 2 months అవ్వడానికి వస్తుంది, 2 months అవుతుంది కదా. సో ఈ 2 monthsలో ఏం రిజల్ట్ వచ్చింది? పవర్ కటింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి తెలంగాణలో. నెక్స్ట్ వచ్చేసి పెన్షన్లు 1 నెలది డిలే అవుతున్నాయి పాపం వృద్ధులకు లేకపోతే వికలాంగులకు. పెద్దగా వాళ్ళు పెద్దగా వచ్చి చేసింది ఏంటంటే ఫ్రీ బస్సు మహిళలకు పెట్టి ఆటో డ్రైవర్లు రోడ్ల పాలవడం అనేది స్పష్టంగా అనిపిస్తుంది. వాళ్ళు చేసిన అభివృద్ధి అని చెప్పుకోవచ్చు. అంటే ఫ్రీ బస్ అనేది కరెక్ట్ కాదంటారా? కరెక్ట్గానే కొన్ని లిమిటేషన్ ఉండాలి. ఇప్పుడు రైతు బంధు అందరికి ఇస్తున్నాం అన్నావు, ఇప్పుడు నువ్వు ఫ్రీ బస్సు కూడా మహిళలందరికీ అంటే రిచ్ పీపుల్కు నువ్వు ఫ్రీగా ఇచ్చి, లేని వాళ్ళకి ఇచ్చి, అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చి, అవసరంలో లేని వాళ్ళకి ఇచ్చి ఏం ఉపయోగం దానివల్ల? ఇప్పుడు కొంతమంది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నారు. ఎవరైనా అప్పుడు సిటీలో కొంతమంది కంపెనీలలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు బస్సు పాసులు ఇస్తే బెటర్. అలాంటి వాళ్ళకి ఇస్తే యూజ్. కానీ ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడం వల్ల ప్రభుత్వం లాసు ప్లస్ ఆటో డ్రైవర్ లాంటి లేని కొత్త సమస్యలు అయితే ఏర్పడతాయి. ఓకే అండి. సో అంటే ఈ 6 గ్యారెంటీలు అనేవి నెరవేర్చే ఛాన్స్ ఉందంటారా అతని గవర్నమెంట్లో? ఇప్పుడు వాళ్ళు 9వ తారీఖు రాగానే నేను రుణమాఫీ చేస్తే ఇప్పుడే పోయి తెచ్చుకొని అన్నాడు. 9వ తారీఖు వచ్చింది, దాని మీద ఏమైనా రివ్యూలే నడుస్తున్నాయి. ఒకవేళ ఆ రుణమాఫీ చేయాలంటే కూడా స్పెషల్గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటున్నారు. కార్పొరేషన్ అనేది ఏంటంటే సపరేట్గా ఒక కంపెనీ, ప్రభుత్వ కంపెనీ పెట్టి దాని పేరు మీద అప్పులు తెచ్చి ఫ్యూచర్లో దాని ద్వారా కడతామని అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే వీళ్ళకు చేసే తరీకా లేదు. ఫస్ట్ తెలంగాణ భాషలో చెప్పాలంటే వీళ్ళకి ఆ తరీకా లేదు. అప్పు తేలేరు, వీళ్ళు అభివృద్ధి చేయలేరు. కనీసం కేసీఆర్ని ఫాలో అయ్యి కేసీఆర్ ఏం చేసిండో అది వీళ్ళు చేస్తే చాలా సంతోషం ప్లస్ జనాలు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతకంటే పెద్దగా అయితే వీళ్ళ దగ్గర నుంచి అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో వెహికల్స్ పైన టీఎస్ని టీజీగా కూడా చేంజ్ చేస్తా అంటున్నారు. అదొక తుగ్లక్ పరిపాలన. తుగ్లకు ఇంతకుముందు చరిత్రలో ఏంటంటే ఒక ఆయన రాజు ఉండేటోడు, ఒకసారి ఢిల్లీని రాజధాని చేసేది, ఆ నుంచి ఇంకో కాడికి రాజధాని మార్చేది, లేదా పేర్లు మార్చేది. ఈయనది కూడా పెద్దగా అట్లనే అనిపిస్తుంది. అంటే తుగ్లక్ లెక్క. అలాంటి నిర్ణయాలు ప్రభుత్వ అభివృద్ధికి లేకపోతే ప్రజల అభివృద్ధికి అయితే దోహదపడే నిర్ణయాలు అయితే అసలు కావాలి.